నమస్తే. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ. ఒక 2-3 రోజుల క్రితం నేను హెచ్ఎంపీవీ వైరస్ పైన ఒక వీడియో చేశాను. చేసి దాని పూర్వపరాలు ఏంటి, దానివల్ల ఏంటి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది, దాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ చెప్పాను. అయితే ఈ 2-3 రోజుల్లో ఇంకా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. హెచ్ఎంపీవీ వైరస్ కొంతమందిలో ప్రమాదకరం కావచ్చని, చైనాలో విపరీతంగా కేసెస్ ఉన్నాయని, దానివలన చాలా ఇబ్బంది పడుతున్నారు చైనాలో అని, అదే పనిగా ఇండియాలో బెంగళూరులో ఒక కేసు, తర్వాత 2వ కేసు, తర్వాత అహ్మదాబాద్లో 3వ కేసు, ఇట్లా ఇండియాలో 4-5 కేసులు నమోదైనాయి అని, వీటిల్లో కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని, కొంత ప్రమాదం కావచ్చని అనేక రకాలుగా భయపడుతున్నారు. దాంతోపాటుగా కొంతమంది సెలబ్రిటీస్ కూడా నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతోంది. అంటే చాలామంది అడుగుతున్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, సార్ మీరేమనుకుంటున్నారు అని. టీవీ ఛానల్స్ నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది నాకు. రోజు వచ్చి మాట్లాడండి దీని గురించి, హెచ్ఎంపీవీ గురించి, మీరు మాట్లాడితే కరెక్ట్గా చెప్పినట్టు అవుతుంది అని. సో నేను అందరినీ సున్నితంగానే తిరస్కరిస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఎవరికి నేను లైవ్ ఇంటర్వ్యూస్లో ఉండటానికి నేను ఇష్టపడలేదు. ఎందుకు నేను ఇప్పుడు ఇంతకుముందు కోవిడ్ విషయంలో అంత జాగ్రత్తలు చెప్పిన వాడిని ఇప్పుడు హెచ్ఎంపీవీ విషయంలో ఎందుకని నేను డిబేట్స్లో పాల్గొనట్లేదు ఏంటి అనేది మీకు చెప్పినట్లయితే మీకు కొంత మేరకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుంది మనకి. ఆ ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోవడం కోసమే మనం ఏం చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సరే, ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ రాబోతుంది? ఇప్పుడు మనకి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం వలన ఏ వార్త అయినా హెచ్ఎంపీవీ మీద వస్తే అందరూ చూస్తున్నారు. దానికి లక్షలాది వ్యూస్, మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ వస్తున్నాయి. అందుకని ప్రతి టీవీ ఛానల్ దీని మీద ఫోకస్ చేస్తోంది. ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, ప్రజల్లో కొంత మేరకు ప్యానిక్ పెరుగుతుంది. ప్రజల్లో ప్యానిక్ పెరిగితే ఏమవుతుంది, మీకు జలుబు చేసినా దగ్గు చేసినా ఇది హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షనా అవునా కాదా అని తెలుసుకోవటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, హెచ్ఎంపీవీ టెస్ట్ చేయించుకోవడానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్లు కనుక హెచ్ఎంపీవీ టెస్ట్ ఎట్లా అంటే ఒక ప్యానల్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు పీసీఆర్ ప్యానల్ అంటారు అన్నమాట, మల్టీప్లెక్స్ అంటారు. అంటే చాలా రకాల వైరస్ని ఒక్కసారిగా అది కనిపెడుతుంది. బయోఫైర్ అని అమెరికాలో ఒక కంపెనీ ఉంది. ఆ కిట్స్లో ఇట్లన్నీ వస్తాయి, దాంట్లో హెచ్ఎంపీవీ కూడా వస్తుంది. సో ఆ కిట్ కనుక మనం పరీక్షలు చేయించుకుంటే ఆ బ్లడ్ ఇచ్చి మనకి ఇమీడియట్గా అది హెచ్ఎంపీవీనా కాదా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఒక 40 నిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. సో అది హైదరాబాద్లో కూడా చాలామంది చేస్తారు.